హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గుడ్డు వెల్లుల్లి కారం చేసుకుందాము. ముందుగా ధనియాలు, అలాగే జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, 1 యాలుక, ఒక 5-6 వెల్లుల్లి. వీటినన్నిటినీ కూడా ఒక చిన్న రోకల్లో వేసుకొని దంచిపెట్టుకోవాలండి. ఇలా దీన్ని అంతని కూడా మెత్తగా దంచిపెట్టుకోవాలి. ఇలా ఈ రోకల్లో దంచినాక వీటిలోకి రాళ్ళుప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. చూసారా ఎలా మెత్తగా అయిందో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ ఇందాక నేను ఒక 4 గుడ్లు ఉడకపెట్టినానండి. వాటిని ఇలా హాఫ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, వీటిలోకి ఈ ఎగ్స్ అన్ని కూడా వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి మారేంత వరకు వేయించండి. అలాగా ఇప్పుడు ఇలా వేగినాయి కదండి, వీటిని ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోండి స్పూన్తోని. ఆ రెండో వైపు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా వేగినవి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని అవి కచ్చాపచ్చగా చేసుకోండి మిక్సీలో వేసుకొని. అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేయాలండి. ఇది కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి. చిన్న సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టుకోండి, ఫ్రై అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇది బాగా ఫ్రై అయింది కదా. మరొకసారి అంతా కలిపి ఇందాక మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలండి. వెల్లుల్లి కారం అంతా ఉల్లిపాయలతో పాటు వేగాలండి. ఇప్పుడు వాటిలోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా వాటిని కలుపుకోండి. అలాగే రెండో వైపు కూడా కొంచెం తిప్పి పెట్టుకొని మరొకసారి వేయించండి. అలా కొంచెం దగ్గరికి అయింది కదండి, పచ్చివాసన అంతా కూడా పోతుంది. కొంతసేపు మూత పెట్టుకోవాలండి. ఇది కొంచెం వేగినాక ఇప్పుడు వీటిలోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, గుడ్లు వెల్లుల్లి కారము రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.